అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి విశ్వశాంతి యాగం అతిరుద్రం, అదేవిధంగా ఆయుధ చండి మా నియోజకవర్గంలో కార్యక్రమం యొక్క ప్రాంత అభివృద్ధి గాని ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉంటూ జిల్లా యంత్రాంగమైనటువంటి ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ మా కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు ఈ రోజు ఈ ప్రాంత మంచి బాగు యాగంలో పాల్గొని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్రం, అదే రకంగా దేశంలో ఇటువంటి మంచి కార్యక్రమాలు జరిగేటువంటి సనాతన ధర్మంగా 4 వేదాలతో జరిగేటువంటి యాగాలలో వచ్చి ఈ రోజు పాల్గొన్నందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఈ ప్రాంత అభివృద్ధి, అదే రకంగా లోక కళ్యాణం కోసం జరుగుతున్నటువంటి ఇటువంటి సనాతన ధర్మాన్ని పాటించే కార్యక్రమాల్లో అన్ని రకాలుగా, ఎందుకంటే ఒక వేదం ఆటోమేటిక్ గా ఎక్కడైతే ఉన్నటువంటి రుద్రం అంటే ఆ యొక్క ప్రాంతానికి, భూమికి శక్తిని, శాంతిని ఇచ్చేటువంటి పరిస్థితి. ఈ యొక్క రుద్రం అతిరుద్రం జరగడం, మా ఎమ్మిగనూరు గడ్డ మీద జరగడం చాలా ఆనందదాయకం. దీంట్లో అందరూ ప్రముఖులు కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు పాల్గొని ఈ ప్రాంత మంచికి బాగోగుల కోసం చేస్తున్నటువంటి లోక కళ్యాణం కోసం యజ్ఞాన్ని జయప్రదం చేసి వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఏర్పాట్లు చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా భక్తి పారవశ్యంతో ఇక్కడ జరుగుతున్నటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరు 4వ రోజు దిగ్విజయంగా 15 రోజులు జరగబోయేటువంటి మిగిలిన 11 రోజులు ఈ యాగాన్ని దిగ్విజయంగా చేస్తూ ముందుకు పోవడం తెలియజేశారు. అతిరుద్రం యాగంకి ఎమ్మెల్యే గారు ఇన్వైట్ చేయడం జరిగింది. ఇది అందరి సుఖ సంతోషాల కోసం ఈ యాగం చేయడం జరుగుతుంది. 15 రోజుల పాటు శ్రీ శ్రీ సర్వనంద స్వామి వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. సో రోజు కూడా ఈ చండీ యాగము, అలాగే రామాయణం, అలాగే మహాభారతంలో ఉండే శ్లోకాలన్నీ కూడా స్మరిస్తూ ఈ పూజ అనేది, యాగం అనేది 15 రోజులు ఇక్కడ జరుగుతుందండి. అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పి, అందరూ ఆనందంగా ఉండాలని చెప్పి ఈ యాగం చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.